హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ డాడీ స్మార్ట్ మమ్మీ. ఈరోజు లాస్ట్ వ్లాగ్‌కి పార్ట్ బి అప్‌లోడ్ చేస్తున్నామనమాట. సారీ అండి, చాలా లేట్ అయిపోయింది. ఈ వీక్ అసలు ఖాళీ లేదనమాట. ఫుల్ బిజీగా ఉన్నాము. అందుకే వ్లాగ్ అప్‌లోడ్ చేయలేదు. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయం. మేబీ ఎవ్రీ 2 డేస్‌కి ఒక వ్లాగ్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. చదివేస్తుందండి. నేను చదివేస్తున్నా బొమ్మలన్నీ. ఆర్వి రానంటుంది. తనకు ఏదో టాయ్ నచ్చింది. ఆ టాయ్ ఏది? ఆర్వి టాయ్ ఏది? అరే ఎక్కడ పడేసారు ఆ టాయ్? ఆర్వి డ్రాగన్ కావాలా నీకు? ఆర్వి యూ లైక్ డ్రాగన్ బ్రో? ఫ్రూట్స్ టాయ్స్, లర్నింగ్ టాయ్స్ కొందామని వచ్చాము ఇవాళ, కానీ అది దొరకట్లేదు. ఎక్కడ ఉన్నాయో? దీంట్లో ఉంటాయా? అది చూడు, పైన చూడు. ఇక మనం తీసుకున్న ఆర్విక్ తీసుకున్న ప్లే టాయ్స్ అయ్యి ఇక్కడ ఎక్కడో ఉండాలి. అయిపోయినాయి ఇలాంటివి. ఆర్వి ఆర్వి ఇది కూడా బాల్. ఆర్వి పడేస్తుంది దీని వెనకాల. సో బాల్ ఇచ్చాం కదా, ఇంకా బాల్ వెనకాల అది తిరుగుతుంది, దాని వెనకాల మేము తిరుగుతాం అనమాట. పర్లేదు, కంగారు పడద్దు. మేము మళ్ళీ దాని హ్యాండ్ శానిటైజ్ చేసాము. శానిటైజ్ చేస్తూనే ఉంటాము, ఎప్పుడు ఆడుతుంది మళ్ళీ శానిటైజ్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా అది కంపల్సరీ అయిపోయింది కదా, ఒక మాస్క్, ఒక శానిటైజర్. ఏం తీసుకెళ్ళకపోయినా అది మాత్రం కంపల్సరీ. సో ఇది మేము ఆర్వీకి ఫస్ట్ కొన్న టాయ్ అనమాట. తెచ్చిన ఒక్క రోజులోనే మొత్తం అది పెట్టడం నేర్చేసుకుంది రింగ్స్. మేము చాలా టైం తీసుకుంటుంది, బిజీగా ఉంటుంది, అట్లా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాం, కానీ ఒక్క రోజులోనే మొత్తం రింగ్స్ అన్నీ పెట్టేసింది. చూస్తుంది, అన్ని బటన్స్ ప్రెస్ చేసి చూస్తుంది. సౌండ్ రావట్లేదు. వాళ్ళు బ్యాటరీస్కి మధ్యలో స్టిక్కర్ పెడతారనమాట. స్టిక్కర్ తీస్తేనే అవి ఆన్ అవుతాయి. తిరిగి వస్తుంది బాల్ పట్టుకొని షాప్ అంతా. వెయిట్ ఆర్వి వెయిట్. విల్ గో టు మమ్మీ కా. గో టు మమ్మీ. ఓ ఆర్విన్ చూడు. ఓ నో. సో ఇవి ట్యూబ్స్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్లో ట్యూబ్స్. సో అదనమాట. ఆర్విన్ ఒకరోజు పూల్కి తీసుకెళ్ళాలి అంటే ట్యూబ్ లేదని మేము ఎప్పుడు వాటర్లో కంప్లీట్గా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఒక ట్యూబ్ కొందాము, ఎందుకన్నా మంచిది అని. సో ఇవి స్ట్రోలర్స్. నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, చిన్నపిల్లలు స్ట్రోలర్లో పెట్టుకొని తీసుకెళ్తారని. ఆ స్ట్రోలర్స్ అనమాట. సో అదిగో టాయ్, అదిగో ఆ బేబీని అట్లా కూర్చోబెట్ట స్ట్రోలర్లు తిప్పుతూ ఉంటారు. ఇక్కడ కూడా వస్తారు అట్లా పట్టుకొని. ఆర్వి చేపట్టుకొని తిరిగానే మొత్తం ఉండదు బేసిక్గా. సో ఇవి వీటిని బైక్స్ అంటారు వీళ్ళు. ప్రతి ఒక్క 4 ఇయర్స్ 5 ఇయర్స్ బేబీ దగ్గర ఈ బైక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. చాలా చాలా రెగ్యులర్గా తీసుకుంటారు అందరూ ఈ బైక్స్. నేను ఎవరి దగ్గర చూసినా నాకు అవి కనిపిస్తాయి. మళ్ళీ వాటి ప్రొటెక్షన్, హెల్మెట్స్, నీ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మేము ఆర్వికి కూడా తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఇప్పుడు కొంచెం అర్లీ కదా, బట్ కొన్ని రోజులు ఆగిన తర్వాత కంపల్సరీ తీసుకుంటాము. ప్లే ఏరియా, కొంతమంది ప్లే రూమ్స్ క్రియేట్ చేసుకుంటారు కదా పిల్లలకి, సో వాళ్ళ కోసం అనమాట. పిన్స్, బౌలింగ్ పిన్స్.
సో ఆర్విన్ నేను ఇక్కడ సైకిల్ ఫస్ట్ భయపడ్డది సైకిల్లో కూర్చోవడానికి. దానికి ఇష్టము, బట్ ఎందుకో ఆ రోజు భయపడ్డది. అంటే అది కొంచెం కిందకు ఉండడం వల్ల ఏమో నాకు తెలీదు. ఫస్ట్ బాగానే కూర్చుంది, ఆడుకుంది, కానీ కొంతసేపు ఆగిన తర్వాత భయం వేసింది దానికి. చాలా కన్వీనియంట్గా ఉంటాయి కదా వెనకాల పేరెంట్స్ ఇట్లా స్ట్రోలర్లో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడమే. ఇగో ఆర్వి పెప్పా సో ఇవి బ్లాక్స్ ఆర్వి దగ్గర ఉన్నాయి. ఒక 86 90 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గట్టిగా లెక్క పెడితే ఒక 20 కూడా ఉండు. ఇవన్నీ లీగో టాయ్స్ అంటారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ టాయ్స్. ఇవి బాగుంటాయి యాక్చువల్లీ, పిల్లలకి క్రియేటివిటీ బిల్డప్ కోసం మంచి టాయ్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు నుంచి క్రియేటివిటీ ఎందుకులే అని మేము ఫస్ట్ తీసుకున్నాం, అంటే కొంచెం ఎక్కువ టాయ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని బ్లాక్స్ తీసుకున్నాము. సో దట్ పింక్ కలర్ బ్యాగ్ అనమాట తీసుకున్నాం, కానీ అవన్నీ విసిరేసింది అటు ఇటు. యూ అండ్ మీ టాయ్స్ చాలా క్యూట్గా ఉంటాయి, చిన్న పిల్లలు టాయ్స్. ఇదిగో ఇక్కడ ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, డోనట్స్, ఆ ప్యాన్స్, ఆ ట్రాలీలో అవన్నీ పెట్టుకునేవన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి, చెప్పాను కదా నేను. అవన్నీ ఆర్వి దగ్గర కూడా ఉండేవి, అన్నీ ఎప్పుడో పడేసింది. అయిపోయింది షాపింగ్, బయటకు వచ్చేసాము. సో హబ్కి వెళ్తున్నాము ఇప్పుడు, ఏదైనా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టు. సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నా. వాట్ హ్యాపెండ్ ఆర్వి? థ్యాంక్ యూ అని చెప్తుంది ఆర్వి. ఈ మధ్య నేర్చుకుంది అన్నిటికి థ్యాంక్ యూ చెప్పడం. అట్లా తినాలా బిస్కెట్ని? మూతి అట్లా పెట్టి తినాలా? అట్లా పైకి చూసుకుంటే తినాలా? అరే చక్కగా తినరా రీ. సే థ్యాంక్ యూ ఆర్వి, సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మూతంతా. థ్యాంక్ యూ. వెల్కమ్, సే వెల్కమ్. నో థ్యాంక్ యూ. వెల్కమ్ చెప్పదంట. ఎన్నిసార్లు చెప్తావరా థ్యాంక్ యూ? అట్లా తినాలంట బిస్కెట్. ఆర్వి, ఆర్వి వాట్ ఆర్ యూ ఈటింగ్ ఆర్వి? ఏం తింటున్నావు నువ్వు? ఇంత లేదు కానీ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. ఫ్రెంచ్ ఫ్రైస్. అన్నం తింటావా ఇలా నువ్వు? అబ్బా పెద్ద తోపమ్మ తీసి పడేసింది. చిన్నది వద్దంట, పెద్దది కావాలంట. బాగాలేదా అది? ఇంకా పెద్దగా కావాలా? ఇంకా కావాలని అడుగుతుంది. రిలాక్స్, రిలాక్స్. కారం కారం లేదా అరవి నీకు? కసాపిసా తినేస్తున్నావు. రే నా మాస్క్ రా, అది మాస్క్ ఎందుకు రా నీకు? ఓ టాయ్స్, ఆర్బీ టాయ్స్ ఇంకా కావాలంట. ఆర్వి సేనో, ఆర్వి సేనో. నో అంట, చాలంట ఆర్వి. చాలా నీకు? నో అంటే బెటర్ మరి. ఎస్ అను. కారం ఉంది అది. ఎస్. ఆర్వి సే బాయ్. వేవ్ యువర్ హ్యాండ్. ఇట్లా సే వేవ్ యువర్ హ్యాండ్. పడేసిందిరా. వేవ్ యువర్ హ్యాండ్ అంటే బిస్కెట్ త్రో చేసింది. ఆర్వి సే బాయ్.
సో ఇక్కడ బీటీఎస్ నాకు ఫేవరెట్ అనమాట, బీటీఎస్ సాంగ్స్ అంటే. సో అది ప్లే అవుతుంటే చూస్తున్నాను. మూవీ ఏం వేయలేదు ఇంకా అప్పటికి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తాము, వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, బాయ్.